విసిగించకుండా పక్కకెళ్ళండి. వెళ్ళండి మచా వెళ్ళండి. ఆ, ఎవడు నన్ను చంపాలనుకున్నవాడు ఎవడు? మిథునని చావు బతుకుల మధ్యకి నెట్టేసిన వాడెవడో? వాడెవడో తెలుసుకోవాలి. వాడు చావుని చూడాలి. మిథునా, ఇప్పుడు మీ ఇంట్లోకి అడుగు పెడుతున్నాను. త్వరలో నీ జీవితంలో కూడా శాశ్వతంగా అడుగు పెట్టబోతున్నాను. నేను దేవతో మాట్లాడాలి. మిథున. ఒక్క నిమిషం ఆగండి. మిథున ప్లీజ్ అమ్మా, నేను దేవతో మాట్లాడాలి. ప్లీజ్ నాన్న, నేను చెప్పేది వినమ్మా ప్లీజ్. తనతో మాట్లాడాలి. కూర్చోమ్మా, నేను దేవని కూర్చోమ్మా, చూడాలి, ప్లీజ్ కూర్చోమ్మా. మాట్లాడాలి. నా కోసం నిప్పుల మీద నడిచినవాడు, నేనెప్పుడెప్పుడు కోలుకుంటానని ఎదురు చూసినవాడు, నేను స్పృహలోకొచ్చే టైంలో హాస్పిటల్లో లేకుండా ఎందుకు వెళ్తాడు? దేవాని మిథున జీవితంలో నుంచి వెళ్ళిపోయేలా చేయగలిగాను. కానీ మిథునని దేవా గురించి ఆలోచించకుండా ఎలా చేయాలో, తన ఆలోచనల్లో జ్ఞాపకాల్లో దేవాని ఎలా దూరం చేయాలో, అసలు మిథున జీవితంలో దేవా అనే పేరుని వ్యక్తిని ఎలా చెరిపేయాలో, అందుకు ఏ రూపంలో ఎవరి సహకారం తీసుకోవాలో అర్థం కావడం లేదు. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్ ఆదిత్య. మిథునని పలకరించడం కోసం వచ్చాను మావయ్య. మీరు పర్మిషన్ ఇస్తే వెళ్ళి మాట్లాడతాను. ఆ! ఉహ్! ఉహ్! ఎందుకు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఏం జరిగిందో కారణమేంటో తెలియాలి కదా. అసలు నువ్వు ఎక్కడున్నావో అర్థం కాక నేను ఎంత టెన్షన్ పడుతున్నానో అంతకంటే ఎక్కువ భయపడుతున్నాను. అది నా అదృష్టం. అది మా అదృష్టం. నీకు బుల్లెట్ తాగలగానే నాకే తగిలినంత పెయిన్గా అనిపించింది మిథున. అసలు ఒక్క క్షణం నాకు ఊపిరాగిపోయినట్టయింది తెలుసా?